వివేక్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ గెలిచినందుకు కాంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నా కేటీఆర్ చిట్చాట్ చేస్తూ దాంట్లో భాగంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ 45,000 ఉద్యోగాలు ఇస్తారన్నారు. ఎలా సాధ్యమవుతుందని స్టేట్మెంట్ మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడారు. నేను అది చెప్పినాను. ఈ 10 సంవత్సరాలలో కేటీఆర్ గారు ఏదైతే కేసీఆర్, కేటీఆర్, టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఇదే చెప్పారు. మేము అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము, ఇంటికి ఒక ఉద్యోగం. ఆయన మర్చిపోయినాడు అది. కానీ కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్స్ 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వృధా చేసి ఇప్పటివరకు 5 సంవత్సరాలలో ఒక్క బొట్టు నీళ్లు కూడా ఇవ్వలేదు. మిషన్ భగీరథి 60,000 కోట్ల రూపాయలు, దీంట్లో కూడా అవినీతి చేసి ఈ 2 ప్రాజెక్ట్స్ వలన సుమారు 2,00,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల పైసలు వృధా చేశారు. అవే సరిగా ఖర్చు పెట్టినుంటే ఇప్పటివరకు ఉద్యోగాలే కాదు అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవన్నీ కూడా వచ్చేది. ఖాళీగా ఉన్నాయో ఎందుకు భర్తీ చేయలేదు? ఇవన్నీ చేస్తుంటే అందరికీ ఉద్యోగాలు కల్పించేది. సింగరేణిలో స్థానికులకే ఇవ్వాలి ఉద్యోగాలు, ఇప్పుడు బయట నుంచి చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పి నేను వారికి చెప్పడం జరిగింది. వాళ్ళు అన్నారు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి, నేను దాని గురించి చర్చిస్తానంటే ఒక అవకాశం ఉంది. అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి సిఎస్ఆర్, డిఎంఎఫ్టి ఫండ్స్ కూడా చాలా నిధులు మా ఏరియా నుంచి వేరే ప్రాంతాలకు దూసుకుపోయినారు. ముఖ్యమంత్రి ప్రాజెక్ట్ అని గజ్వేల్కి, సిద్దిపేటకి ఇవన్నీ కూడా ఆపాలని చెప్పి వారికి చెప్పడం జరిగింది. కేవలం ఎక్కడైతే మైనింగ్ సంస్థ ఏరియాస్ ఉన్నాయో అక్కడనే సిఎస్ఆర్, డిఎంఎఫ్టి ఫండ్స్ నిధులు ఖర్చు పెట్టాలని చెప్పి వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. రేపు రిప్రజెంటేషన్ తీసుకొని రమ్మని చెప్పారు. వివేక్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా ఆరోపణలు చేశారు. మీరు మొన్నటి వరకు బీజేపీలో ఉన్నాడు, మీరు కూడా చాలా ఆరోపణలు చేశారు అవినీతికి సంబంధించి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది, ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. సో మీరు ఎంక్వైరీ ఏమైనా చేయబోతా ఉన్నారా? కాళేశ్వరం కానీ అదే చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడే సివిల్ సప్లైస్లో 56,000 కోట్ల రూపాయల అప్పు, తర్వాత ఇరిగేషన్లో పవర్ కంపెనీస్లో 86,000 కోట్లు, అంటే అన్ని చోట్ల కూడా లోన్స్ తీసుకొని ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేయడం జరిగింది. సో వారు త్వరలోనే వైట్ పేపర్ ఏదైతే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పైన వైట్ పేపర్ త్వరలోనే రిలీజ్ చేస్తారు. చర్యలు ఉండొచ్చా అవినీతి పైన? 100% చర్యలు ఉంటాయి. చర్యలు లేకుండా ఏం లాభం? రైట్, ఇది వివేక్ గారు చెప్తా ఉన్నారు. నేను మధు మల్కేడ్కర్, అసెంబ్లీ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.